హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్ ప్యాచ్ వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చు వీడియోలో చెప్తాను. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 31 సైజ్ అండి. నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 9.5 ఇంచెస్ పెట్టాను. ఇది కస్టమర్ చాయిస్ మీద కూడా పెట్టుకోవచ్చు. నేను ఆది బ్లౌజ్ ప్రకారం అయితే నెక్ డౌన్ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా నెక్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. నేను ఇప్పుడు కట్ చేసింది లైనింగ్ పీసు. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద అయితే దీన్ని వేసేసి లైనింగ్ని బ్లౌజ్ పీస్ని అయితే జాయింట్ చేసేసుకోవాలి. నేను చెప్పి ప్యాచ్ వర్క్ని మీరు చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేయవచ్చు. కొత్త టైలర్స్ కూడా అర్థమయ్యేట్టుగా చాలా సింపుల్గా అయితే ఉంటుందండి. మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ నెక్ జాయింట్ చేసుకుని తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని అతికేసుకుని ఈ విధంగా నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను గోల్డ్ క్లాత్ 8 ఇంచెస్ అండి, డబుల్ పోలింగ్ మీద ఉంది. 8 ఇంచెస్ వెడల్పు, పొడవు వచ్చేసి 11 ఇంచెస్ సరిపోతుంది. నాకు ప్యాచ్ వర్క్కి వచ్చేసి 11 ఇంచెస్ సరిపోతుంది అన్నమాట. ఈ కొలతలతో అయితే గోల్డ్ పీస్ని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని దీనికి బ్లౌజ్ నెక్కి అయితే జాయింట్ చేసేసుకోవాలండి. ఒకసారి చూడండి, పొడవు 11 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్. ఈ విధంగా తీసుకుని అయితే నెక్కి అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా జాయింట్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి. మనకి నెక్ చుట్టూ 1 ఇంచ్ వెడల్పు ఉండాలి. మధ్యలో అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనకు నెక్ చుట్టూ 1 ఇంచ్ గ్యాపే వచ్చేలాగా టేప్ తోటి ఈ విధంగా కొలుచుకుని నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైపింగ్ అయితే వేసేసుకుంటున్నాను. నేను నెక్కి బ్లౌజ్ కలరే తీసుకున్నాను అన్నమాట పైపింగ్ కోసము. అంటే మీకు ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే నేను ప్యాచ్ వర్క్కి ఎటువంటి కలర్స్ వాడుతున్నానని మీకు చెప్తున్నానండి. అంటే చీర క్లాత్లో వాడతాను, అలాగే అంచుని పెట్టి కలర్స్ వాడచ్చు. మనం కొన్ని వాటికి బ్లౌజ్ పీస్ కలర్ కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. నేను పైపింగ్ కోసం అయితే బ్లౌజ్ కలర్ ఉపయోగించాను. ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా నీట్గా పైపింగ్ వేసేసుకున్నాక సారీ కలర్ గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ పీస్ని నేను 2.5 ఇంచెస్ వెడల్పు 2.5 ఇంచెస్ పొడవుతోటి తీసుకున్నాను. అలాగే బ్లౌజ్ పీస్ కలర్ 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవుతోటి తీసుకుని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మడత పెట్టేసి ఈ విధంగా ట్రయాంగిల్స్ని అయితే మనము రెడీ చేసుకోవాలి. నేను కలర్స్ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ప్యాచ్ వర్క్ అంటే ఎన్నో కలర్స్ కావాలేమో, ఏ కలర్స్ యూజ్ చేయాలని కొత్త టైలర్స్కి డౌట్గా ఉంటుంది కదా. నేను బ్లౌజ్ పీస్లోయి అలాగే చీరలోయి వాడుతున్నానని చెప్తున్నాను. గోల్డ్ కలర్ ఉపయోగించాను కదండి, అది వచ్చేసి మనకి అంచు కలర్ అన్నమాట. ఈ విధంగా ఈ పీసులను అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ పైపింగ్ వేసేసుకున్నాం కదా, ఇటువైపు మనం ఈ గోల్డ్ క్లాత్ కింద ఈ ట్రయాంగిల్స్ని అయితే పెట్టుకుని నేను వీడియోలో చూపించినట్టుగా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఈ ట్రయాంగిల్స్ని ఒకదాని మీద ఒకటి కొద్దిగా దగ్గరికల్లా పెట్టుకుని జాయింట్ చేసుకుంటే లుక్ బాగుంటుందండి. అలాగే మీకు ఈ ట్రయాంగిల్స్ నెక్కకి ఎన్ని పడ్డాయని కూడా డౌట్ ఉండొచ్చు కదా. ఇవి వచ్చేసి నాకు 16 పడ్డాయండి నెక్ మొత్తం కలిపి. ఫ్రంట్ నెక్కకి అయితే నేను పెట్టట్లేదు, ఓన్లీ బ్యాక్ నెక్కకి మొత్తం 16 పీసులు అయితే పడ్డాయి. రెడ్వి 16, గ్రీన్వి 16 రెడీ చేసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను అన్నమాట. మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా అయితే చెప్పాను అనుకుంటున్నాను. అంటే కొత్త టైలర్స్ ఏ కలర్స్ ఉపయోగించాలి అలాగే ఎలా కుట్టాలని మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను ప్రతిదీ కూడా ఇలా చెప్తున్నానండి. మొత్తం అంతా జాయింట్ చేసేసుకుంటే మనకి లుక్ అయితే ఇలా వస్తుంది. తర్వాత గోల్డ్ లేస్ వేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుందండి. అంటే మనకి ఇక్కడ గోల్డ్ క్లాత్ వచ్చేసి మనం చివరి వైపున వదిలేసాము కదా, ఇది వచ్చేసి పీస్ వచ్చేస్తుంది అన్నమాట. ఆ పీస్ రాకుండా ఉండడం కోసం మనము ఆ గోల్డ్ క్లాత్ని కవర్ చేస్తూ ఈ లేస్ వేసుకుంటే లుక్ బాగుంటుంది. అలాగే గోల్డ్ క్లాత్ వచ్చేసి పీస్ రాకుండా ఉంటుందండి. మనం ఈ లేస్ కుట్టుకునేటప్పుడు లేస్ని 2 టైమ్స్ ఇటుపక్క అటుపక్క 2 టైమ్స్ అయితే కుట్టుకోవాలి. అలాగే కొద్దిగా దూరం కుట్టు వేసుకున్నాం అనుకోండి, లేస్ లాగబెట్టినట్టుగా కాకుండా ఫ్రీగా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకున్నాక నేను ఈ ట్రయాంగిల్స్కి చిన్న చిన్న పూసలు అయితే గోల్డ్ కలర్ పూసలు అయితే కుడుతున్నానండి. దీనివల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుందండి. మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టారంటే తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. మనకు మొత్తం ప్యాచ్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత ఇలా ఉందండి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు.
మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.